సో వాడు ఫస్ట్ టైం కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం అండ్ వాడి పేరుతో జెర్సీ కూడా వచ్చింది. వాడు దానికి చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. టెన్షన్గా ఉందా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ భార్య పీడిస్తుంది కాబట్టి. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. తిడుతున్నావా? ఎక్కడికి వెళ్ళిపోయావా ఎంతసేపు అని? చూసారు నేను చెప్పట్లేదు, ఇందాక వాళ్ళకి కొట్టానని దేవుడు రే నువ్వు కొట్టావు కాబట్టి మీ టీం కూడా ఒకటి ఇస్తా అని ఇచ్చావు. అరే నిజం చెప్పు. కానీ నాకు తెలిసి ఫుట్బాల్ లో గర్ల్స్ తక్కువ కాబట్టి కలిపి ఆడిస్తున్నారు. అంటే వివక్ష ఇది. అదేం సార్ వివక్ష కాదా? వివక్ష కాదు ఇది. యాక్చువల్ గా జిమ్లకి వెళ్ళి ఇది కష్టపడతారు, హ్యాపీగా ఎండలో నిల్చుంటే జ్యూస్ లాగేస్తారు సూర్యుడే. అందరూ. సో ఈరోజు మా ప్రభంజన్ ఫుట్బాల్ కాంపిటీషన్స్కి వెళ్తున్నాడు అనమాట. సో వాడు ఫస్ట్ టైం కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం అండ్ వాడి పేరుతో జెర్సీ కూడా వచ్చింది. వాడు దానికి చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. సో మా ప్రభంజన్ అయితే రెడీ అయిపోయాడు. ఇప్పుడు లేట్ చేయకుండా కాంపిటీషన్కి వెళ్ళిపోదాం. వాళ్ళు ఏదో మ్యాప్ పంపించారు మా ఇంటి నుంచి, అదొక 20 minutes. నేను ఎండాకాలం కదా ఐస్ బాక్స్ పెట్టుకున్నా అందరికీ, వాడికి మాకు అందరికీ వాటర్ అన్నీ అనమాట. ఇవంతా మా ప్రభంజన్ షూస్ మట్టి. అది వాడి జెర్సీ చూపిస్తా. వాడి ప్రభంజన్ నెంబర్ 17 అని పిలుస్తారా? బాగా ఆడాలి, ఓకేనా? ప్రభంజన్ అనే పిలుస్తారా? ఏమో మరి, నాకైతే తెలియదు అంతా, ఫుట్బాల్ గురించి అంత ఐడియా లేదు. చూద్దాం. రవి కూడా వస్తున్నాడు. టెన్షన్గా ఉందా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఏం కాదు, రిలాక్స్డ్గా ఉండు, ఓకే? వెరీ గుడ్. 15 minutes అండి, 16 minutes. సో మా ఆయన కూడా వచ్చేసారు, వెళ్ళిపోతున్నాము. వాడైతే ఫుల్ రిలాక్స్గా ఉన్నాడు అనమాట. నాకేం టెన్షన్ లేదు అని. యాక్చువల్గా అలాగే ఉండాలి. ఎక్కువ టెన్షన్ తీసుకుంటే మనకి ఇంకా భయం వేసిస్తుంది. అంటే వాడికి ఫస్ట్ టైం కాబట్టి మేము కొంచెం ఎలా ఆడతాడు అని అనుకుంటున్నాం. వాడి ఆట మీద వాడి కాన్ఫిడెన్స్ ఉంది, సంథింగ్ హ్యాపీగానే ఉన్నాడు. వాడికి 17 నెంబర్ జెర్సీ వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాడు అంట. కానీ ఆడి ఫేస్ లో టెన్షన్ లేదంటాడు, కానీ ఆడి ఫేస్ లో తెలిసింది. వాడి టెన్షన్ ఏంటంటే, అయ్యో 7కి రమ్మన్నారే, మేము లేట్ అవుతున్నామే అని. నాన్న డ్రైవింగ్ వెళ్ళిపోతాం. మీ ఫ్రెండ్స్ వచ్చారా? చూడు, ఇదేనా మీ గ్యాంగ్ ఫ్రెండ్స్? ముందు కార్ పెడుతున్నారు. నువ్వు దిగు. ప్రభంజన్ వాళ్ళ అపోనెంట్ టీమ్ వాళ్ళు ఆల్రెడీ వార్మప్ చేస్తున్నారనమాట. నాకైతే నేను స్పోర్ట్స్లో ఉండేదాన్ని చిన్నప్పుడు. సో ఆ రోజులైతే గుర్తొస్తున్నాయి. మార్నింగే వెళ్ళి ప్రాక్టీస్ చేసి, మార్నింగ్ 6 o'clockకి అక్కడికి వెళ్తే 9 వరకు ప్రాక్టీస్ అనమాట. 9కి అంటే మాకు స్కూల్లో నాకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు స్పోర్ట్స్లో ఉండేదాన్ని. సో 9 కల్లా అక్కడ నుంచి టక్మని వెళ్ళి 9:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. 3:30కి స్కూల్ అయిపోతే 4కి ఇంటికి వచ్చి 4:30కి మళ్ళీ ఇంటి దగ్గర బయలుదేరి 5 కల్లా ప్రాక్టీస్కి వెళ్ళి మళ్ళీ 8కి వచ్చి 8కి ఇంట్లో ఏమైనా తినేసి ఒక హోంవర్క్ ఉంటే చేసేసుకొని పడుకుని పోవడం. అదే రొటీన్ నాకు. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పట్లాగా మొబైల్స్ అవేమి ఉండేవి కాదు కదా. సో నాకు నా చైల్డ్హుడ్ గుర్తొస్తుంది వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తుంటే. బట్ అంటే నేను కాంపిటీషన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను. బట్ ఇక్కడ అంత ఎక్కువ క్రౌడ్ లేదు, ఎందుకంటే ఇది ఒక 5-6 months అలా ఉంటుందంట. సో అందుకోసం అంటే మంత్లీ 2 matches ఒక స్టేడియంలో ఇద్దరికి, ఇంకొక స్టేడియంలో ఇద్దరికి అలా పెడుతున్నారు. సో పిలుస్తున్నారు వాళ్ళ కోచ్, ఏంటో చూద్దాం పదండి.
కొంతమంది సబ్స్టిట్యూట్గా పెట్టారు, ఆ సబ్స్టిట్యూట్లో ప్రభంజన్ కూడా ఉన్నాడు. అంటే కొంతమందికి ఒకసారి కొంతమందికి అలా ఇస్తారేమో, లేదంటే వీడికన్నా సీనియర్స్ చాలామంది ఉంటారు కదా, వీడంటే ఈ మధ్య వెళ్తున్నాడు. సో వాళ్ళు ఆడిన తర్వాత ఒకవేళ మా వాడికి ఛాన్స్ వస్తే అలా ఆడతాడో చూడాలి. కానీ అలా పెట్టినప్పుడు పాపం పిల్లలు ఫీల్ అవుతారేమో, అంటే పెద్దవాళ్ళే అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు జనరల్లీ. కానీ స్పోర్ట్స్లో ఉండడం వల్ల ఆ స్పోర్టివ్నెస్ అనేది కూడా అలవాటు అవుతుంది. అంటే నేను ఎప్పుడు టీమ్ ఇది ఆడలేదు, లైక్ ఫుట్బాల్, బ్యాడ్మింటన్ అలాంటివి ఎప్పుడు ఆడలేదు. ఎప్పుడు స్విమ్మింగ్, ట్రయాథ్లాన్ అవన్నీ సోలో అనమాట. సోలోలో మాకు ఇవేమీ తెలియదు. ఇది టీమ్ అన్నప్పుడు సబ్స్టిట్యూట్గా కొంతమంది ఉంచుతారు కదా, సో మరి పిల్లలు అలా ఫీల్ అవుతారు ఏంటో, మరి నాకు అదైతే అంత ఐడియా లేదు. ఫుట్బాల్లో తలతో కూడా కొట్టచ్చని నాకు ఈరోజే తెలిసింది. రెడ్ కలర్ టీమ్ మా ప్రభంజన్ వాళ్ళది. బాల్ బయటకు వెళ్ళిపోయింది అనుకుంటా. వీళ్ళైతే ఒక గోల్ ఆపాడు అబ్బాయి. వెరీ గుడ్. ఫుట్బాల్ చేత్తో కూడా ఆడచ్చా? నేను ఫస్ట్ టైం ఫుట్బాల్ మ్యాచ్ చూడడం. చిన్నపిల్లలే కానీ భలే ఆడుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మో ఎండ కదా. అందరూ కూడా క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ వాళ్ళు 700 కోట్లు సంపాదించారు, నేను సంపాదించాను. అరే ఏంట్రా ఇది? చదువు మరి ఫుట్బాల్ చదువు కూడా ఉండాలి. ఈ మధ్య వాళ్ళే ఫుల్ ఎంకరేజ్. మా అబ్బాయి పెప్సీ యాడ్ చేసేస్తాడు, లేకపోతే ఇంకోటి యాడ్ చేసేస్తాడు అని ప్రతి ఒక్కరు. కానీ స్పోర్ట్స్ ఉండాలి, అన్ని ఉండాలి. స్పోర్ట్స్ కూడా ఉండాలి, అలాగే చదువు కూడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ గోల్స్ పడతాయి, తర్వాత మా ప్రపంచాన్ని పిలుస్తారు, వాడు 2 గోల్స్ వేస్తాడు, అప్పుడు వాడికి పేరు వస్తాయి. అలాగే రావాలి. ముందే వచ్చేసి వేస్ట్గా వెళ్ళిపోయాడు అనుకోండి, వేస్ట్. అదే అవ్వలేదు అనుకోండి, అవ్వలేదు అంటే అంతేగా అంతేగా అంతే కదా. రవి నువ్వు ఎటకారం చెప్పాలి కదా, ఎందుకు వచ్చాం మనం కదా. హ్యాట్ పెట్టుకున్నాం, కళ్ళద్దాలు పెట్టుకుని కారు తెచ్చాం అంటే కొంచెం ఏదో 4 మాటలు మాట్లాడాలి. కమన్ బాయ్స్, కమాన్ కమాన్ బాయ్స్ అని కూడా. అమ్మాయి గర్ల్ కూడా ఉంది కదా, అందరూ కమన్ బాయ్స్ అంటున్నారంటే. కానీ నాకు తెలిసి ఫుట్బాల్ లో గర్ల్స్ తక్కువ కాబట్టి కలిపి ఆడిస్తున్నారు. అంటే వివక్ష ఇది. అదేం సార్ వివక్ష కాదా? వివక్ష కాదు ఇది. అమ్మాయిలు వివక్ష కాదు, జెండర్ ఈక్వాలిటీ లేకుండా అందరూ బాయ్స్ ఈక్వాలిటీ కాబట్టి ఎవరైనా ఆడొచ్చు. గర్ల్స్ అని అందరిని అనొచ్చు కదా. ఎలాగెలాగా గర్ల్స్ అని అందరిని అనొచ్చు కదా. కమాన్ బాయ్స్ గోల్ ఆపినట్టుంది. అమ్మాయి బాగా ఆడుతుంది. ఎంకరేజ్ చేస్తుంది. అమ్మాయి పేరు తెలియదు. అది ఆల్ టీమ్ రవి, ఆల్ టీమ్. ఎవరినైనా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాను నేను. మనటి స్వార్థం లేదు నాకు. వాళ్ళు ఇప్పటికి 2 గోల్స్ వేసారు. పర్లేదు, ప్రభంజన్ వస్తాడు నెక్స్ట్. 3ది ఏంటో. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. పేరెంట్స్ ఎంత హ్యాపీ ఉన్నారు పిల్లలు అచీవ్ చేస్తే. చూసారు, నేను చెప్పట్లేదు ఇందాక వాళ్ళకి కొట్టానని దేవుడు రే నువ్వు కొట్టావు కాబట్టి మీ టీం కూడా ఒకటి ఇస్తారు అని ఇచ్చారు. కొడితే మళ్ళీ ఇప్పుడు ఇవి ఒక బెట్ కట్టుకుందాం సరదాగా. అంటే వాళ్ళు గోల్ వేసారు, ప్రపంచం రావడానికి ఆగిపోయి కాదు, బెట్ కట్టుకుందాం. నువ్వెవరి టీము? ఇప్పుడు నెక్స్ట్ గోల్ ఎవరు వేస్తారు? మన వాళ్ళు వేస్తారో చూద్దాం. రవి నేను బెట్ అండి, ఈసారి నెక్స్ట్ గోల్ మా టీం అంటే ప్రభంజన్ వాళ్ళ టీం వేస్తుందని రవి అన్నాడు. సో ఆబ్వియస్లీ ఇంకొకరు అగెనెస్ట్గా అనాలి కాబట్టి నేను చూద్దామని అన్నా. హోప్ఫుల్లీ వాళ్ళు వేస్తే మంచిదే. లెట్స్ ఊరికే అలాంటి బోర్ కొట్టకుండా మాకు కూడా. నాకు అదే డౌట్ వచ్చింది, ఫుట్బాల్ కాల్తో కొట్టాలి కదా.
కొన్నిసార్లు మరి చేత్తో కొడతారేమో, నాకు ఇసురుతారేమో, ఇసురుతారు. అవునా? ఓకే, మ్యాచ్ ఎవరు విన్ అవుతారు? మ్యాచ్ మనం విన్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా ఆడారు. ఆ కోచ్ కొంచెం ఇప్పుడు ఆనందం పడి ఉంటారు. ఇప్పుడు ఈక్వల్ అయింది, నెక్స్ట్ మనం కొడుతున్నాం అంతే. సరే చూద్దాం. ఓన్లీ వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు, మేము ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పి మా వాళ్ళు కొంచెం డల్ అయ్యారు. అందుకే నేను ఎప్పుడైతే చప్పట్లు కొట్టడం మొదలు పెట్టానో రవికిరణ్ చప్పట్లు కొడుతున్నాడు, మనం కొట్టాలి గోల్. ఏంటి మమ్మీ ఎవడీడు అని వేస్తారు. బాగా ఆడారు. 2-2 అన్నమాట ఇద్దరికి. అది చెప్పాను చూసా, మారింది. అవును. కమాన్. నీకు ఒకటి తెలుసా, టీం మారలేదు, మంచినీళ్ళు తాగడానికి వస్తున్నారు. అవునా? లేదు వెయిట్ చేయి, కంగారే లేదు, ఆగు, వెయిట్ చేయి, చూద్దాం. ఓన్లే ఇదిగో ఇంకో విషయం తెలుసా, టీంలో మంచినీళ్ళు ఇవ్వడం కూడా ఒక సర్వింగే, అంటే బాగానే. అవును, బాగా. ప్రభంజన్ ఫీల్ అవుతాడంటావా సబ్స్టిట్యూట్? నాకు తెలిసి వాడు పిలవడు, వాడికి తెలుసు కానీ స్పోర్ట్స్లో ఇవన్నీ కామన్ అని. కాకపోతే ఇప్పుడు నాకు తెలిసి ఖచ్చితంగా ఆడిస్తారు, ఎందుకంటే ఇది ఏమి ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదు కదా, ఓడిపోతే ఏదో అయిపోయింది అనడానికి. పిల్లలు ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడు ఆల్రెడీ ఆడిన వాళ్ళకి మీరు బాగా ఆడారు, 2 గోల్స్ వేసారు, వెరీ గుడ్, మనం ఓడిపోయినా పర్వాలేదు, వీళ్ళని కూడా ఆడిద్దాం, ఆడిస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, అంటే వాళ్ళకి స్పోర్టివ్నెస్ వస్తుంది, వీళ్ళకి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అది కాకపోతే కోచ్కి రేపు నేను క్లాస్ పిక్ గ్యారంటీగా క్లాస్ పిక్. అసలు నాకు తెలిసి 2 టీమ్స్కి ఇందాక వార్మప్ చేయించారు. సో ఒక టీం ఇప్పుడు ఆడింది, ఇంకో టీం ఇప్పుడు ఆడుతుందేమో. ఎంతమంది ఉంటారు ఫుట్బాల్లో నాకు కూడా తెలియదు. రవి, నువ్వేం కోచ్ నన్నకు, మనోడు ఎలా ఆడుతున్నాడో వాళ్ళకే తెలుస్తుంది కదా. ప్లస్ వాడికి కూడా ఏంటంటే నెక్స్ట్ టైం నేను ఇంకా బాగా ఆడితే నన్ను పెడతారని ఒక ఫీలింగ్ వస్తుంది. భయంతో బతకడం నీలాంటి వాళ్ళు. భయంతో అని కాదు, ఎదురు తిరిగి మరి పుష్ప అలా ఎదురు తిరిగినోడనే కదండి హీరోగా అని 100 కోట్ల సినిమా పెట్టి చేస్తారు, అందరూ హిట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఎదురు తిరగాలని ఉంటుంది, తిరగలేరు. నేను ముందే అలా ఉంటాను అనమాట. యాక్చువల్లీ నాదే స్టోరీ పుష్పది, కాలు మీద కాలేసుకుంటాను నేను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా? ఆయన ఇలా కామెడీలు చేస్తూ ఉంటారు. కామెడీ. అయ్యో, ఇప్పుడు ఎవరు గోల్ వేస్తారు రవి? మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ ఏంటంటే పెట్టలేదు. చెప్తా నాకైతే నో యూస్, వాడు విండండి. ఉంది ప్లీజ్, వాళ్ళు గెలవడం మెయిన్ కదా, ఎవరు ఆడితే ఏంటి. నేనైతే గెలవడం ముఖ్యం కాదు, అందరూ హ్యాపీగా ఉండడం ముఖ్యం అనుకుంటాను. గెలవడం ఏముందండి, ఈరోజు మనం గెలుస్తారు, రేపు ఇంకోళ్ళు గెలుస్తారు. అమ్మో, తోసేసుకుంటున్నారు ఇలా. జామ పళ్ళు తిని ఫ్రూట్స్ మంచి ఉండవు. తీసుకో, మామయ్యకి ఇష్టం. ఒక 2-3 తీసుకెక్కొద్దు. ఎంత ఫోన్పేలు ఉన్నాయా? ఇది అంటే దానికి దీనికి తేడా ఏంటి? ఇది నాకు కొంచెం నార్మల్ పండుగ కాయన ఉంటుంది. అంటే ఇది పల్లెటూరు వాళ్ళకి, అది పట్టణం వాళ్ళకి కొంతమంది పండుగ కావాలంటారు, నార్మల్. అవును, ఇది పండిపోయిందా? నార్మల్ కాయ సార్. ఓకే, ఇది ఒకటి తింటాను నేను. తినండి సార్. ఓకే, తినలేకపోతే అడగండి మేడం. చాలా బాగుంది. పళ్ళు ఒక కవర్ వేయమ్మా సార్. అది ఒక కవర్ మొత్తం అంతా నేను ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ నేను అమ్ముకోవాలి. నువ్వే అమ్ముతా, నేను మళ్ళీ అమ్ముకునే పరిస్థితి వచ్చింది, కష్టం నాకు. నేను అంత సార్, కొన్నే నార్మల్ దగ్గర కొనుక్కొనే పెడతాం. అది కాయ కదా, నాంగర్ కదా. ఇది ఎందుకు వచ్చామంటే ఇక్కడికి జాంకాయలు కొనుక్కోవడం వచ్చామన్నమాట. మంచి పండు జాంపల్ తింటున్నాం ఫ్రెండ్స్. ఉప్పు కారం లేదండి ఈ పండులో వద్దు, కాయలో అయితే ఉప్పు కారం. కాయలు బాగుంటాయి సార్. అప్పుడు నాటుకాయ ఇది లక్కీ చూసా, లెక్క ఏం లేదు సార్. నువ్వు తినదు కాయ, ఇందులో తిన్నావా? వాళ్ళు లెక్క ఉంటుంది. వదిలేండి సార్, తినండి, తినే కాయ వదలండి. అలా వద్దు,
నీ కష్టం నాకు వద్దు. లేదా తిన్నది వదిలిపెట్టండి సార్, తిండి గోళం చూస్తారు సార్, టేస్ట్ చూడకుండా వాళ్ళు వద్దు. నేను కష్టపడి నా బదులు 3 కాయలు వేసి లేదా ఇదిగోండి ఈ 2 కాయలు వేసి తీసేయండి. ఎందుకంటే కష్టపడే వాళ్ళు సంపాదించుకోవాలి. మీరు పాపం పక్కోళ్ళకి ఇస్తారు. నేను సూపర్ మార్కెట్కి వెళ్తాం, ఆ ప్యాకెట్ కూడా ఇస్తారు, ఆ క్యారీ బ్యాగ్ కూడా రేట్ కడతారు. అక్కడ బేరం కూడా అలాగే నాన్న ఇక్కడ విన్ అయ్యారనుకో మన వాళ్ళు గ్రేట్. ఏం తెలుసా, ఈ టోటల్ గ్రౌండ్ ఆ పెట్రా వాళ్ళది అనుకుంటా. ఇదిగో పెట్రా అని ఉన్నాయి జెండాలు అన్నీ కూడా పెట్రా అని ఉన్నాయి. కాబట్టి అందుకే నేను వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది కదా, వాళ్ళ కోర్టులో మనం వెళ్ళి కొట్టామనుకో అది వేరు. అయితే మేమే కలుస్తాం. చెప్తాను కదా, అర్థమైందా? కానీ ఇది గ్లాస్, మనది వచ్చి మట్టి కోర్టు. మడ్డి అంటారు. కాబట్టి ఇక్కడ దెబ్బలు తగలవు, అక్కడ దెబ్బలు తగులుతాయి మనకి, గ్యారంటీ. మేమైతే చాలా అలాగా ఆడట్లేదు కదా, కొంచెం కార్లో ఏసీలో కూర్చుందాం అని కూర్చున్నాం. అస్సలు బయట ఎండకు ఉండలేకపోతున్నాం అనమాట. పిల్లలు ఎలా ఆడుతున్నారో ఏంటో. నాకైతే కష్టపడే తత్వం పోయింది సుష్మా. అబ్బా మా ఆయనకి ఏదో ఉన్నట్టు. ఇప్పుడు ఉండాలి ఎండలో బట్టలు ఇప్పిసి ఉన్నా పోనీ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేను అలా అన్నాను అసలు. చూడు కావాలంటే అంటే కష్టపడే తత్వం. యాక్చువల్ గా జిమ్లకి వెళ్ళి ఇది కష్టపడతారు, హ్యాపీగా ఎండలో నిల్చుంటే జ్యూస్ లాగేస్తారు సూర్యుడే. అవును, అది యాడ్ ఉంటుంది కదా, గ్లూకోన్ డి అనుకుంటా. చక్కగా ఇలాగా టోన్ అయిపోద్ది బాడీ. ఉంచినాను ఎప్పటికీ, ఇంక నీరసం వచ్చింది. వీళ్ళైతే ఎక్కేమని చెప్పి ఆడిని దించుతారేమో, మీరు దిగంటారా బాబు అని. పోనీ అలాగైనా ఆడు ఆడతాడు కదా, చూద్దాం. అటు చూడు పోనీ. నేనైతే వెయిట్ చేస్తున్నాను పాపం ఆడితే చూద్దామని. మా ప్రపంచం స్పోర్టివ్గానే తీసుకుంటాడు నాకు తెలిసి. వాడేమి అంటే ఏడవడం అది చేయడు. చాలా మంది కొంతమంది పిల్లలు ఎందుకంటే సుష్మా ఎడుతుంది కాబట్టి వేసేసాడు, బాగా వేసేసాడు. చూడండి అసలు భార్యని అలా అనకూడదు. సుష్మాన్ అన్నారంట. ఇప్పుడు వస్తారేమో సుష్మా, ఎందుకంటే ఇప్పుడు ఇందాక గోల్ ఏం పడలే కాబట్టి టీం మారుస్తారు. ఫామ్లో ఉన్నప్పుడైతే మార్చారు, కానీ ఇప్పుడు పడలేదు, మీరు వేస్ట్ అయిపోయింది నాన్న, మీ ఎనర్జీ అయిపోయింది, మా ప్రపంచం వస్తాడు చూడండి అని చెప్పి. నాకు తెలుసు మారుస్తారో లేదా డౌట్. నీ నోటి చలవ అని అవుతే బాగున్నా. చూడు అనే తీసుకొచ్చి చెప్పాను. ఎవరు అన్నయ్య? మామూలు ఉన్నాడు పైన. ఎవరు? సూర్యుడా? అదే రవికిరణ్ అండ్ రవి. మా సూర్యుడు ఆ సూర్యుడికి చెప్తున్నాడు, అంతేనా? చెప్తున్నారు డూ అనొచ్చులే. సూర్యుడు చెప్తున్నాడు అన్నది నన్ను, దేవుడిని అన్నాను అనుకున్నా. దేవుడిని అంటే ఇది భర్తే కదా రవి, పతియే ప్రత్యక్ష దైవం. మా ఆయనే నాకు దేవుడు అండి. చూసా, భార్య ప్రత్యక్ష దైవం అని ఎప్పుడైనా అన్నారు. దేవుడిలో కూడా ఎండ్ డూ ఉంది కాబట్టి అన్నాడు అని కూడా అనొచ్చు డూ. కానీ ఎప్పుడైనా భార్య ప్రత్యక్ష దైవం అని ఎప్పుడైనా అన్నారా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ భార్య పీడిస్తుంది కాబట్టి. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అయ్యో తప్పు. అలా అంటే రేపు నుంచి నీకు ఫుడ్ అన్ని కట్. అంటే మా ఆయన ఎలాగో తినరు కదా, ఆయనకి అంత ప్రాబ్లం లేదు. కుష్మా కోచ్ నెంబర్ ఉందా? సరిగా ఫోన్. ఏంటి కాదు రవి, ఏంటి ఏమనుకుంటున్నావు? మా ప్రపంచాన్ని ఆడిచ్చిండని అంటావా? నేను ఇలా స్వార్థపరుని కాదు. నేను ఏమంటానంటే ఇప్పటి వరకు ఎవరైతే కింద కూర్చున్నారో, నాట్ ఓన్లీ ప్రపంచం, ఎవరైతే కింద కూర్చున్నారో వాళ్ళని ఆడించండి. ఓడిపోతాం గెలవడం కాదు. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళనుకో ఆడలేదు మేము అనే ఇది రాకూడదండి. వాళ్ళకి కూడా ఆ భయం పోవాలని చెప్తాను. ఏంటి భయం నీకు? భయం అని కాదు, ఎందుకు ఆయనకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, మనం మార్చకూడదు కదా. అదే నీకు భయం. అలాగా తర్వాత ఏమో ఇప్పుడు నువ్వు అన్నట్టు అదిగో ప్రపంచం నించొని ఉన్నాడు, మరి ఇప్పుడు వెళ్తాడేమో. అదే ఇప్పుడు కనుక ఇటువంటి చేశారనుకో, ఈ పెట్రోల్లో జాయిన్ చేస్తాం, లేకపోతే ఇంకో కంపెనీలో జాయిన్ చేస్తాం, లేకపోతే లారీలో జాయిన్ చేస్తాం, లేకపోతే డిక్కీలో జాయిన్ చేస్తాం. ఏదో పేరు. కోచ్కి తెలిసి ఏం చేయాలో మనం చెప్పకూడదు. నిజం అది.
ఏంటి నేను స్పోర్ట్స్లో ఉన్నాను, కోచ్కి ఏం చేయాలో తెలుసు, మనం చెప్పకూడదు. అవునా కాదా? కామెంట్స్లో పెట్టండి మీరు. నేను చెప్పింది కరెక్టా, రవి గారు చెప్పింది కరెక్టా? కోచ్లు రవి గారు అంటారు అందరికి ఛాన్స్ ఇవ్వాలి. అఫ్ కోర్స్ అందరికి ఛాన్స్ ఇవ్వాలి, బట్ కోచ్ కి ఒక థింకింగ్ ఉంటది కదా, ఆయన వే ఆఫ్ థింకింగ్ బట్టి మనం వెళ్ళాలి కదా. అందుకే సూపర్ హిట్ సినిమాల్లో నువ్వు కోచ్లు చూస్తే ఇప్పుడు విజయ్ చేసిన విజిల్ చెక్ ద ఇండియా ఇలాంటివి చూసినా సరే హీరోలు ఏం చేస్తారంటే లాస్ట్ లో వాడు ఎవరో కొంచెం దెబ్బ తగిలిన పిలుస్తారు రా అంటారు. ఏంటి వాడి తెస్తున్నాడు వేస్ట్ ఓడి మన టీంని ఓడించేస్తున్నాడు అని అందరూ తిట్టుకోగానే వాడు చెప్తాడు అనమాట, లేదు మనం ఒక టీం అంటే అందరూ ఆడాలి అని చెప్తారు. నేను హీరోని కాబట్టి అలా మాట్లాడతాను. గురు సినిమా చెప్పలేదు చూడండి, తెలుగు సినిమాని. గురులో ఓన్లీ 1-to-1 బాక్సింగ్. నేను టీం గురించి చెప్పాను. నేను గురు సినిమాలో నేను మా వెంకటేష్ ని మా అమ్మతో పోల్చుకునేదాన్ని. వెంకటేష్ మా అమ్మలాగా నన్ను ఎంకరేజ్ అంటే హీరోయిన్ ఎంకరేజ్ చేశారు. మా అమ్మ కూడా నన్ను అలాగే. కోచ్ మ్యాటర్ కాబట్టి అది చెప్పాను. మీ అమ్మ గురించి చెప్పేసుకోవాలని చెప్పడం గురించి కాదు, చెప్తాను. వద్దు రవి ప్లీజ్, చూద్దాం వెళ్తున్నారు. అయిపోయింది రవి మ్యాచ్, అయిపోయింది. అవును, గోల్ కి తీసేస్తున్నారు. 1.5 hours అయిపోయిందా? ఏమో ప్రపంచం వెరీ గుడ్, వెరీ వెల్ ప్లేడ్ ప్రపంచం. రవి పాపం, రవి ఫీల్ అవుతాడు. Come on boys, come on. రవి చెప్తున్నాను, రవి అలా అనకు ప్లీజ్. రవి రవి కావాలని ఇప్పుడు ఏమంటాడు తెలుసా, నాకు డాడీ ఒకళ్ళు వచ్చారు టేక్వాండో అప్పుడు, నేను అట్లీస్ట్ మెడల్ విన్ అయ్యా, ఇప్పుడు నువ్వు వచ్చావు చూడడానికి, నన్ను ఆడనివ్వలేదు అంటాడు. ఏమండు నేను ఆడ అనకపోయినా అనిపిస్తాను, కానీ నాకు ఒక ప్రామిస్. ఆడ అనకపోయినా ప్రామిస్ ఒకటి ఏంటి ప్రామిస్ చెప్పు. ప్రామిస్ చెప్పు నువ్వు. ప్రామిస్ అని చెప్పు. ప్రామిస్ అని నా పేరు మార్చుకో, లేదా నన్ను మార్చేసి వేరే పెళ్లి చేసుకో అని మాత్రం చెప్పింది చేస్తానని చెప్పి ఈ ఒక్క విషయంలో, ఈ ఒక్క విషయం. అదే వేరే పెళ్లి చేసుకో, ఈ ఒక్క విషయం నేను చెప్పింది చేస్తాను. వచ్చాక కోచ్ ఎందుకు ఆడించలేదు ఏంటి, ఆడిన వాళ్ళని ఆడించాలి అని అడగకు ప్లీజ్, నా రిక్వెస్ట్. కోచ్ అడగను, వేరే వాళ్ళని ఎవరిని అడగకు, రిక్వెస్ట్ నాది, ఇది నా రిక్వెస్ట్ ప్లీజ్ 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 ప్లీజ్. సరే ఓకే, చేతులు కట్టేస్తారు. అమ్మయ్యా, లేకపోతే ఇప్పుడు వాళ్ళని అడిగాడు అనుకోండి చండాలంగా ఉంటది. వాడు ప్రపంచం ఫీల్ అవుతాడు. నెక్స్ట్ నుంచి వాడు వెళ్తాడు కదా, మీ డాడీ ఏంటి ఇలా అడిగారని అంటే ఆడే ఫీల్ అవుతాడు కదా. ఈసారి అడగను, తిడతాను పోనీ, ఓకేనా? నీకు ప్రామిస్ ఇచ్చాను, అడగనండి, వేరేలాగా చేస్తాను. అసలు ఈ టాపిక్ నువ్వు కార్ నుంచి దిగడానికి వీల్లేదు. ఈ రోజు కాదు, రేపు ఎప్పుడైనా. నేను వెళ్తాను. నంబర్ ఉండదు ఏంటి, నెంబర్ తీసుకోలేనా? లేదా ఇంకోలా చేస్తాను, ఎవరెవరు ఆడలేదురా అని అడుగుతాను. వీళ్ళు ఆడలేదు కాదు, వాళ్ళందరూ పేరెంట్స్ కి ఫోన్ చేసి చాలా దారుణం అండి ఇది, మీరు అడగాలి కంపల్సరీగా, నేను అనుకుంటున్నాను గ్రూప్ క్రియేట్ చేసి అంటాను. అప్పుడు నేను అడగగల అడుగుతారు. ప్రామిస్ నేను తప్పను, కానీ విషయం అయితే వెళ్ళాలి. కోచ్ వ్లాగ్ చూసినా ఆయన తెలుగు రాదు, హిందీ ఆయన పర్లేదు. హిందీలో ये कोच ऐसा नहीं करना है एक्चुअली, कोच को क्या है सभी को खेलने के लिए एक जगह देना है. జగ అంటే ప్లేస్ ఎందుకు, అందరికి ఆడడానికి ప్లేస్ ఉంది కదా. అంటే ప్లేస్ అంటే ఛాన్స్ దేనా అని ఇంగ్లీష్ కాకుండా ఏక్ అవకాశ్ కాదు, ఆపర్చునిటీ కాదు. ఒక నిమిషం, ఏంటంటారంటే హిందీలో అవకాశాన్ని ఏక్ मेरा नंबर आएगा अंटर कदा, मेरा मुझे भी एक नौकरी देना है. नौकरी అంటే పనే. ఇది హిందీయా? ఇది వింటే హిందీని అర్జెంట్ గా రాజభాషగా రద్దు చేస్తారు. मौका देना है, एक मौका देना है. వచ్చింది सभी को एक मौका देना है. एक कोच वैसा रहना है, कोच को जीत या हार में ఎందుకు ఇప్పుడు కష్టపడి నేను అడగతానని వ్లాగ్ లో మొత్తం నేను చెప్తాను. ఆపు, ఇంకా వద్దు. బాయ్, ప్రపంచం వచ్చేందుకు బాయ్. Come on boys, come on boys, come on. తాగు ప్రపంచం. Come on boys, come on, come on, come on. Hey, బ్యాగ్ వద్దండిరా. ఆడ ఆడిన దీంట్లో నేను తెస్తానులే. ఎక్కడుంది? అక్కడ పెట్టావుగా. కోచ్ దగ్గర ఉందా? రవి వద్దు నువ్వు ప్లీజ్. దానా ఒకసారి వెళ్దాం. నాన్న ఇప్పుడు అడుగుతాను, మా అబ్బాయిని ఎందుకు ఆడించలేదు. ఏడ్చావు నువ్వు? నేను అడగచ్చు అన్నమాట, అబ్బాయిని ఎందుకు ఆడించలేదు, అందరికి ఛాన్స్ రావాలని. నీకెందుకు నీకు ఇచ్చారంట ఛాన్స్? నెక్స్ట్ మ్యాచ్
ఎప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఉంది? మ్యాచ్ కి ఒక్కొక్కరు. అవును, ఎప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఉంది? 19th. అవునా? 19th మీరు ఆడతారా? మరి అది ముందే చెప్తే మనం అంత ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం కాదురా, అప్పుడే బ్లాగ్ తీసేవాళ్ళం కదా. ఓకే 19th కూడా తీసి. నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? 19th ఫిక్స్ అయ్యాడు. 19th మనకేమో షూటింగ్ ఏదో పడి ఉంటుంది, అప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఉంటుంది మనకి. అది చెప్పొచ్చు కదరా, మన కోచ్కి చెప్పి ఏమండి మాకు 19th షూటింగ్ ఉండొచ్చు, మీరు ఈ మ్యాచ్లో ఆడించండి అని చెప్పేవాడిని, రిక్వెస్ట్ చేసేవాడు నాకు అలాంటిది ఉంటే. అంతే కదా సుష్మా? మన ఖాళీ ఉంది కాబట్టి పోలే వెళ్ళిపోవచ్చా మనం? బ్యాగ్ తెచ్చేసుకో. అది మా వాడు ముందు చెప్పుంటే కనీసం, లేదంటే సుష్మా నువ్వు వెళ్ళొచ్చే నేను పడుకుంటాను అనేవాడిని, ఎడిటింగ్ అది చేసుకుంటా అనేవాడిని. సుష్మా కూడా అనేది కంపల్సరీ రవి దింపచ్చు అంటది. మ్యాచ్ ఓడిపోయింది. నాన్న అయితే అదే అన్నారు. ప్రపంచం ఆడితే గెలుస్తారు, లేదంటే ఓడిపోతారని చెప్పి రవి గారు అన్నట్టు వీళ్ళే గెలుస్తారని చెప్పారు, కానీ వీళ్ళు ఓడిపోయారు. హలో, ప్రపంచం వచ్చిన తర్వాత అన్నాను అలా వస్తాడు వీళ్ళు గెలుస్తారు అన్నాను, రాలేదు కానీ వెళ్ళాలి. సో ఇది ఫుట్బాల్ మ్యాచ్ కాస్త టైటిల్ మారుద్దాం, ఫుట్బాల్ మ్యాచ్కి వచ్చి క్లాస్ స్పీకింగ్ రవికిరణ్, అదే మా ఆయన, అలా ఏదో మారుద్దాం, బాగుంటుంది. వెళ్దాం. ఆకలి వేస్తుందా? టిఫిన్ ఏమైనా చేస్తా? జాంకాయ తినరా? జాంకాయలు తినరా? జాంకాయలు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. జాంపళ్ళు ఏంటి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి మంచి పని చేసామంటే జాంపల్. ఒక ఆయనకి బేరం ఇచ్చాం, 300 రూపాయలకి జాంపల్ కొన్నాం. చలో లెట్స్ గో. రెఫరీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు రెఫరీతో. ఎంత ఇచ్చారేంటి? 5 రూపాయల? నాకు తెలియదు. 5 రూపాయలు ఇచ్చి ఉంటారు. ఈ మ్యాచ్ కూడా ఫిక్సింగ్ ఏటరా? ఇదేనా కప్ప? ఏం కప్ ఇచ్చారా? విన్నర్తో ఇస్తారు. విన్ అయ్యారు కదా వాళ్ళు, వాళ్ళకి ఏమి ఇచ్చారా? ఇది ఫైనల్స్ కాదు, మొత్తం 3-4 months ఈ లీగ్ మ్యాచ్ లో నాకౌట్సా? నాకౌట్స్ కాదు, లీగ్ గ్రూప్ స్టేజ్ అని అదే. ఉంటుంది. సండే లీగ్. అదే లీగే కదా. 6 months. నాకౌట్ అంటే 6 months అంట. 6 months జనవరి వరకు. ఓకే, ఈ 6 months లో ఒకసారి ఆడతాడులే. ఆడతాడు. అలా అయితే పర్వాలేదు. 6 months కాదు, 6 months లో మంత్లీ 2 matches. నెక్స్ట్ ఇయర్ వరకు డాడీ జనవరి. సరే అయితే 19th మనం ఏది ఒప్పుకోవద్దు సుష్మా. 19th ఫిక్సారా డేట్? ఓకే, ఓకే. 19th మనం ముందే హోల్డ్ చేసి పెట్టుకుందాం. కాదురా, హ్యాపీ చెప్పారు నిన్న. ఈరోజు సండేవా? ఓకే, నిన్న చెప్పారా? నిన్న అక్కడ జెర్సీ ఇచ్చినప్పుడు చెప్పారా? మరి మాకు చెప్పాలి కదరా. చెప్పాలి కదరా. నాన్నేమో నేను అడిగేస్తా కడిగేస్తా అనుకొని, అంటే ఏదో ట్రైన్. హలో అబ్బా, బూస్ట్ అమ్మా, క్రీమ్ బాబు. ఓకే ఓకే. తిడుతున్నావా? ఎక్కడికి వెళ్ళిపోయావా ఎంతసేపు అని? ఓకే వచ్చాను కదా, పద ఏసీ. ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నావా? అరే ప్రభంజన్, అసలు నేను ఎందుకు ఆడించలేదు తెలుసా? యాక్చువల్గా అయితే నేను వచ్చినప్పుడు టైక్వాండోలో నీకు మెడల్ వచ్చింది, కానీ అమ్మ వచ్చినందుకు ఈరోజు ఆడలేదేమో అని నీకేమైనా అనిపించితే నువ్వు చెప్పచ్చు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కాదు, అరే నిజం చెప్పు. ఇక నువ్వు వచ్చావంట. మా ఆయన ఇలా పెట్టి కొడుక్కి తల్లికి గొడవలు పెట్టేస్తున్నారండి బాబు. అలా లేదు, నవ్వకో. ఇక్కడే ఆడుకోనన్నా, అక్కడ ఎలాగలేదు. ఇక్కడే ఆడుకోనన్నా, అక్కడ ఎలాగలేదు. సరే డ్రెస్ మార్చి, ఇంకా ఇందులో ఎందుకు మనకి, ఇది చూసినప్పుడల్లా అంటుంటాను ఇంకా వెళ్ళి డ్రెస్ మార్చి. ఓ తినాలి. ఈరోజు వెళ్ళాడు కానీ సబ్స్టిట్యూట్లో వేస్తారు కదరా. పర్లే, అప్పుడప్పుడు ఒక్కొక్కరికి ఛాన్స్ వస్తుంది, ఒక్కొక్కరికి ఛాన్స్ రా. ఊరికే నిన్ను ఎంకరేజ్ చేయడానికి అంతే.